బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమైంది. మేకర్స్ చకచక పనులను పూర్తి చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మిస్తున్నారని సమాచారం. ఇక ప్రక్రియ తుది దశకు చేరుకుందంట. ఎప్పటిలాగే అధికారిక ప్రకటనకు ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ఎవరనేది సస్పెన్స్. ఎంపికైన కంటెస్టెంట్స్ కూడా బయట చెప్పుకూడదు. తాము బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్న విషయం ఎవరితో షేర్ చేయకూడదు. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఒక పండుగల భారీ ఎత్తున ప్రతి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ని నిర్వహిస్తారు మేకర్స్. అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇస్తూ తమ టాలెంట్ చూపిస్తూ కంటెస్టెంట్స్ కూడా ఒక్కొక్కరు వేదిక మీదకి వస్తారు. హోస్ట్ నాగార్జున వారిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. కాసేపు వారితో ముచ్చటించి బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున గారు సాదరంగా పంపిస్తారు. అయితే ప్రతి సీజన్కి ముందు కొందరు కంటెస్టెంట్స్ పేర్లు ముందుగానే లీక్ అవుతాయి. అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. నటులు సడన్గా సీరియల్ మానేయవచ్చు. కమెడియన్స్ తాము చేస్తున్న షోల నుండి తప్పుకోవచ్చు. 50% పైగా కంటెస్టెంట్స్ పేర్లు అధికారిక ప్రకటనకు ముందే తెలిసిపోతాయి. అయినప్పటికీ లాంచింగ్ ఎపిసోడ్ మీద ఆసక్తి తగ్గదు. ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్టు వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఇటీవల విడాకులు తీసుకున్న జంట హౌస్లో అడుగు పెడుతున్నారట. మరి అదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అవుతుంది ఇలా రావటం. గతంలో పెళ్లైన జంటలు హౌస్లోకి వెళ్లారు, కానీ విడాకులు తీసుకున్న కపుల్ ఒకే సీజన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది. వారు యూట్యూబర్స్ నేత్ర మరియు వంశీ. ఈ కపుల్కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. మనస్పర్ధలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. నేత్ర వంశీ బిగ్ బాస్ సీజన్ 8కి ఎంపికయ్యారని సమాచారం. చాలా భాషల్లో ముందే వచ్చిన 8 ఏళ్ల క్రితమే బిగ్ బాస్ హౌస్ షో తెలుగులోకి పరిచయం అయింది. మొదటి సీజన్తోనే సెన్సేషన్ అయిన ఈ షో అప్పటి నుంచి వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇలా ఇప్పటి వరకు 7 రెగ్యులర్ సీజన్ను నిర్వాహకులు పూర్తి చేశారు. వీటికి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. దీంతో ఇది దేశంలోనే నెంబర్ 1 అయింది. ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో తీసుకువచ్చి విజయవంతం చేసేశారు. అదే ఊపులో ఇప్పుడు 8వ సీజన్ కోసం మరో కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీంతో దీనిపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. బిగ్ బాస్ 8వ సీజన్ ఆగస్టు చివరి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. ఇందులో భాగంగా నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ వర్కులు నిర్వాహకులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో కంటెస్టెంట్స్ ఎంపికను సైతం బిగ్ బాస్ టీం ఇప్పటికే షురూ చేసినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.